వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి దోపిడీ దొంగల బేభత్సం, రాయలసీమ ఎక్స్ప్రెస్లో దోపిడీ. పిల్ల మాటలు నీ తల్లికి తోట దింపింది ఎవరు? టెర్రరిస్టులు కాదా? బిలావల్కు ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్. వాట్ ఎ గేమ్, సూర్యవంశీ ధాటికి కుదేలైన గుజరాత్, సెంచరీతో రాజస్థాన్ను గెలిపించిన 14 ఏళ్ల కుర్రాడు. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి 5 దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అజుద్దీన్ ఓవైసీ ఘాటుగా సమాధానమిచ్చారు. తన తల్లి పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను, తన తాత పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలో భుట్టోను ఎవరు చంపారో జర్దారీ గుర్తు చేసుకోవాలి అని ఓవైసీ సోమవారం హితవు పలికారు. తన తాతకు ఏం జరిగిందో అతనికి తెలియదా? తన తల్లిని ఎవరు చంపారో అతనికి తెలియదా? ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ అతను ఈ విధంగా మాట్లాడకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా? అమెరికా నిధులు ఇవ్వకపోతే దేశాన్ని నడపలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా అంటూ బిలావల్కు ఆయన నిలదీశారు. వయసు 14 ఏళ్లే, కానీ అతడి వయసుకు మించి అనుభవం ఉన్న ప్లేయర్లకు సైతం వైభవ్ చుక్కలు చూపించారు. బౌలర్ ఎవరైనా సిక్సుల మోత మోగిస్తూ ప్రేక్షకులను ఉర్రొతలూగించాడు. ఏకంగా 11 సిక్సులు 7 ఫోర్లు బాది సెంచరీ చేశాడు. తొలుత 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఆ తర్వాత 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఫస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ది 30 బంతుల పేరిట ఉంది. ఐపీఎల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. కాగా శతం చేసిన వెంటనే వైభవ్ అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వైభవ్ సంచలన బ్యాటింగ్ చూసి రాహుల్ ద్రావిడ్ మెస్మరైజ్ అయిపోయారు. వీల్చైర్లో నుంచి పైకి లేచి మరీ ప్రశంసించాడు. దీనితో ఎస్ఎంలో ఈ పిల్లాడి గురించి చర్చ, వాట్ ఏ గేమ్, పిచ్చోళ్ళైపోయారు అని కొనియాడుతున్నారు. ఈ వయసులో తాము గోళీలు కర్రాబిల్లా తప్ప ఇలాంటి ప్రదర్శన చేయలేదని మీమ్స్ చక్కర్లు కొడుతున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అయ్యండి.